ప్రియమైన పిల్లలారా, ఈరోజు మనం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక ఆలోచనను, ఒక మార్గాన్ని, ఒక విలువను గుర్తు చేసుకునే రోజు. ఆ వ్యక్తి రాజు కాదు, సైనికుడు కాదు, ఆయుధాలు పట్టిన వాడు కాదు. కానీ ఆయుధాల కంటే శక్తివంతమైన ఒక విషయం ఆయన దగ్గర ఉంది. అది సత్యం, అది అహింస. ఆయనే మన జాతిపిత మహాత్మా గాంధీ. 1948 జనవరి 30 శాంతి కోసం జీవితాన్ని అర్పించిన గాంధీజీ ద్వేషంతో నిండిన ఒక చేతి వల్ల మన నుండి శారీరకంగా దూరం అయ్యారు. కానీ పిల్లలారా, గాంధీజీని చంపగలిగారు, కానీ ఆయన ఆలోచనలను ఎప్పటికీ చంపలేరు. ఎందుకంటే గాంధీజీ ఒక మనిషి మాత్రమే కాదు, ఆయన ఒక దారి, ఆయన ఒక దీపం. గాంధీజీ మనకు నేర్పిన మొదటి పాఠం అహింస. హింసతో సమస్యలు పరిష్కారం కావు, కోపంతో దేశాన్ని నిర్మించలేం. అహింస అంటే బలహీనత కాదు పిల్లలారా, అది అత్యంత గొప్ప బలం. కొట్టుకోకుండా ఎదురు నిలబడే ధైర్యం, ద్వేషించకుండా ప్రేమించగల శక్తి, అదే అహింస. రెండవ పాఠం లౌకికత. గాంధీజీ చెప్పింది చాలా సింపుల్. హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ముందుగా మనమంతా మనుషులం. మతం మనిషిని కలపాలి, చీల్చకూడదు. ఈ రోజు ప్రపంచం మొత్తం ద్వేషంతో కాలిపోతున్న వేళ గాంధీజీ మాటలు మనకు చల్లని నీడలా అవసరం. మూడవ పాఠం నిజాయితీ, సత్యం. సత్యమే దేవుడు అని గాంధీజీ నమ్మారు. నిజం మాట్లాడటం ఎప్పుడూ సులువు కాదు, కానీ అదే సరైన మార్గం. పరీక్షల్లో కాపీ చేయకపోవడం, తప్పు జరిగితే భయపడకుండా ఒప్పుకోవడం, ఇవన్నీ చిన్న చిన్న గాంధీజీ మార్గాలే. ఇప్పుడు మీరు అడగవచ్చు, మేమేం చేయగలమని. పిల్లలారా, మీరు చేయగలిగింది చాలా ఉంది. మీ స్నేహితులను గౌరవించండి, మీకు నచ్చని అభిప్రాయాలను కూడా సహించండి. కొట్టుకోవడం కాదు, మాట్లాడడం నేర్చుకోండి. ద్వేషాన్ని కాదు, మానవత్వాన్ని ఎంచుకోండి. ఇదే నిజమైన గాంధీజీకి ఇచ్చే నిజమైన నివాళి. గాంధీజీ ఒక గొప్ప మాట చెప్పారు, మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పుగా మీరే మారండి అని. ప్రపంచం మారాలని ఎదురు చూడకండి పిల్లలారా, మీరే ఆ మార్పుగా మారండి. గాంధీజీ వర్ధంతి సందర్భంగా మనందరం మనసులో ఒక నిర్ణయం తీసుకుందాం. ద్వేషానికి కాదు ప్రేమకు, హింసకు కాదు అహింసకు, విభజనకు కాదు మానవత్వానికి. ఇలాంటి భావోద్వేగం కలిగించే ఆలోచన రేపే వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.